నమస్తే అండి, వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ పేరండి అత్యాస ఫలం. అత్యాస అంటే ఎక్కువ ఆశ. ఒక ఊళ్ళో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకు వెళ్తూ ఉండేవాడు మేపటానికి. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టేవాడు. తను పుల్లల్లో కొట్టుకుంటూ ఉండేవాడు చెట్ల నుంచి. ఆవులు గేదెలు అటు ఇటు వెళ్ళిపోతాయని వాటి మెడలో చిన్న చిన్న గంటలు కట్టాడు. తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్ళించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్న వాటిని గుర్తించేవాడు. ఎప్పుడు ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి మేస్తూను. అవి వస్తూ ఉంటే వాటిని గమనించేవాడు. గంటల చప్పుడు విని అటువైపుకి వెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. నిజమే కదండి, మనం ఏదైనా జంతువులను పెంచుతాము, ఏదైనా పెంచుతాము, అలాగ మనకి ఏదో ఒకటి అందులో ఇష్టంగా ఆటోమేటిక్గా ఇష్టం పెరిగిపోతుంది వాటి మీద. అలాగే అతను కూడా ఒక ఆవు మీద చాలా ఇష్టంగా ఉండేది. దానికి ఖరీదైన గంట మెడలో కట్టాడు. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతుండగా ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఒక్క ఆవు మెడలోనే ఖరీదైన గంట ఉంది. అతను బాటసారి వెళుతూ ఆ గంటను చూస్తాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలని అనుకున్నాడు. ఎలాగైనా ఆవును నేను తీసుకుని వెళ్ళాలని ఆలోచన వచ్చింది అతనికి. ఆవు మెడలో గోవిందుడి దగ్గరకు వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత సొమ్ము నేను ఇస్తానంటాడు బాటసారి. వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు, ఉత్తి గంటకి ఇంత డబ్బులు ఇస్తున్నాడని అనుకుంటాడు బాటసారిని. సరే అన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. పాపం గంట లేకపోతే చప్పుడు వినపడలేదు. ఆవు మెడలో ఉన్న ఎటువైపు ఉందో ఆవు తెలియలేదు అతనికి, గోవిందుడికి. అప్పుడు ఆవు చప్పుడు లేకుండా ఉండడం వల్ల అతను బాటసారి ఆ ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవటంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. గంట అమ్మకుండా ఉంటే ఆవు నా దగ్గరే ఉండేదని బాధ కలుగుతుంది. అంటే ఏంటంటే దీని నీతి, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. అత్యాశ అంటే ఎక్కువ ఆశ. మనకి ఎంత రావాలో అంత మనకి వస్తుంది. ఇంకా 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 అని మనం ప్రయత్నిస్తూ ఉంటే ఉన్నది కూడా పోతుంది. అలాగే ఆవు ఎంతో నచ్చేది, కానీ దాని గంట ఎప్పుడైతే అమ్మేశాడో ఆవు కూడా పోయింది, రెండు కూడా పోయినాయి.